బయట పెట్టి అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళనమ్మా, వెన్న పట్టరానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ. అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడుపు మొదలెట్టాడు. పాపం పరిగెడుతోంది, ఆయన దొరకడు. ఆఖరికి చూశాడు వడల చెమటల గయనుత్తరీయముజార తిరుముకున్న విరులు నెలజార పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది, పమిట జారిపోతోంది, పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి, ఆ కొప్పు వీడిపోతోంది, ఒళ్ళు చెమట పట్టేసింది. పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలనుకుంటోంది, నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి పట్టుబడేవాడినా, నేను పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఎవ్వరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు. అమ్మో ఎంత అల్లరి చేసింది. యశోద మోకాళ్ళ మీద కూర్చుంది, చెయ్యిలా పట్టుకుంది. ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుటబట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు వశమేంది. గోపకాంతలందరూ చూస్తున్నారు. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, దోటికోడలు తెప్పిందనని నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ. పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం. అందుకని మోకాళ్ళ మీద కూర్చుని వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది. ఏమిటి జగత్తుల నీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత. చూపించి ఏరా కడుపులో బాధ, కొడుకు తిట్టలేదు, ప్రేమ లేక పుట్టినవాడు, ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు, ఈ దొంగ ఏడు పేడి చేస్తున్నాడు, ఇక్కడి వరకు కాటు కంటుకుపోయింది, పెదిమిలు ఎదిరిపోతున్నాయి, చేత్తో ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు. చిన్న పిల్లాడు, పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టిన ముత్యాల సరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకొను నెరయరట, ధరిత్రినెట్టి నీతులు కలరే. ఏరా పాపం నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట, ఇంత వెన్న కూడా తినవుట, పాపం నేనంతా దాచేసుకుంటున్నాను రా, నిన్ను కని నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ, నేను తినేస్తున్నాను, నీకెప్పుడు పెట్టనే. అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి నిన్ను కట్టేస్తానని వికచకమలనగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఆ ఇంట్లో గెడుతోంది, అక్కడ గెడుతోంది, ఆ రోజు దగ్గరికి గెడుతోంది, ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు. ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి 2 ముళ్ళేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తెస్తోంది, మళ్ళీ తక్కువ వస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించారు. నేను పట్టగలను, నేను కొట్టగలనంటే దొరికే మనిషి ఆయనంతటా ఆయన పట్టుబడాలి కానీ ఆఖరికి తెచ్చింది ఆఖరికి ఆ తాడుకి 2 అంగుళాలు సరిపోయింది, కట్టేసింది. పోతన గారు అన్నారు, జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. నేను కట్టెయ్యాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా, కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. ఉలువుకల బంధన లీల అని ఆయన్ని కట్టిన లీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి. అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి, యశోదాదేవి పొందిన ఆనందం బహుశా ఎవ్వరూ పొందరు. భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు. అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు. ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోర్రు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్లను నిచి పాడిరయ్యు విదలెల్లా అన్నారు. పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువైపు పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోబెట్టి నూనెలో చేయి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తలమించి గోరువెచ్చ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు ఇలా చుట్టూ తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్లు ఐశ్వర్యంతో ఉండాలి
బుట్టడు పిల్లలతోటి 2 బుట్టల మనవలతోటి 3 బుట్టల మునిమనవలతోటి 4 బుట్టల ఇనుమనవలతోటి నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకాంత ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి? లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి. అందుకెళ్ళాడు నందవ్రజానికి. అమాయకుడై వెళ్ళలేదు. వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు. అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు. అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులలరా మన యశోద చిన్న మగవానిక నెనట చూచివత్తమమ్మ సుధతులార నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూతికాగృహంలోకి ఆడవాళ్ళు వెళతారు, మగవాళ్ళు వెళ్ళకూడదు. మగవాళ్ళు బయట నించున్నారు. ఆ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందిస్తారు, కొడుకు పుట్టేట కదా అని. నందుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి. మరి కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మాధవుడు అన్నారు. పుట్టినవాడు లక్ష్మీపతి, శ్రియప్పతి. అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు గాని కేళ్లురికె మసలిలేగలు మల్లడిగుని రెంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్ అన్నారు పోతన గారు. ఈయన పరమాత్మ పరిపూర్ణావతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు. మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు. సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు. బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు. ఆయనే మమ్మల్ని తడుగుతాడు, ఆయనే మాకు గడ్డి పెడతాడు, ఆయనే పాలు పితుకుతాడు. మా అదృష్టం అన్నయిట. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలకచతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఆవుల్ని దూడల్ని కొన్ని వేల దూడల్ని తరువుకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. సే లక్ష్మి, అంబ, కళ్యాణి, సరస్వతి, పార్వతి, మీ అందరిగో వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి అనేవాడు. ఆవులన్నీ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గోపకాంతలందరికీ చిన్ని కృష్ణుడిని చూస్తే సంతోషం. కృష్ణ కృష్ణ ఈ పార్వతి అస్సలు మాట వింటలేదు, కొంచెం కట్టేసి వెళ్ళిపోదు అనేవాడు. అంటే ఆ ఆవు పలు పట్టుకుని ఇలా గట్టిగా లాగుతుంటే డొక్కలు అక్కలించిపోయి ఉరప్పంజరం బయటికి వస్తే ఆ ఆవు నిగడదని నించుని ఆఖరికి ముందుకి గబుక్కును వదిలేస్తే కింద పడిపోయిన కృష్ణుడు మళ్లీ లేచి ఆ పలుపు పట్టుకుని వెళ్ళి కట్టేస్తుంటే ఆ గోపకాంతలు నవ్వేవార్త. అందరి బంధనాలు విప్పేసే కృష్ణ, నువ్వు సాయంకాలం గోధూళి మీద పడి ఉండగా వెళ్ళి ఆ ఆవుల్ని కడుతున్నటువంటి దృశ్యం నా మనసులో నిలబడిపోయింది, ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలార్చకుడు. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తానా కృష్ణస్వరూపానికి అన్నాడు. ఆవులు దూడలు ఎంత పొంగిపోయాయో. కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చేసేట. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై శ్రీయుతుడై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ దుందుబులు మెరసె గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి కందుగ వీతించ భద్రకాహళ రవముల్ అంటారు పోతన గారు. ఆ నందుడు ఎంత సంతోషపడిపోయాడో, ఎన్ని గోవులు దానం చేసేశాడో. ఆఖరికి వసుదేవుడు కూడా కారాగారంలో ఉండగా పరమాత్మ నా కడుపున పిల్లవాడుగా పుట్టాడని స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసే మరి ఇచ్చుటకున్నాడు. 10,000 గోవుల్ని మానసికంగా ధారపోసేసేట. శ్రీ మహావిష్ణువు నా కొడుకుగా పుట్టాడు అని వసుదేవుడిచ్చాడు. ఓ భద్రకాహళములు మోగై, దుందువులు మెరసై, సూత సముదాయముతో వందిజనులు కీర్తించారు. ఎంత సంతోషపడిపోయారో. అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి 11వ రోజున ఉయ్యాల్లో వేశారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు. ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ అక్కర్లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి. తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది. ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడిన నిద్రపోడే. అందున ఉయ్యాలా ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకుని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు 2 ఇలా పెట్టుకు చూస్తున్నాడు. ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు, ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదూ. పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు, గుడ్లేసుకు చూస్తున్నాడు. ఏం చేసినా పడుకోడు.
ఇదెక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది. ఆ తొడ ఊపుతాను కొడుతోంది. ఎంతకీ పడుకోడు, వీపు చిట్లిపోతోంది. ఇదేమిటి ఆది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట. లోకములు నిదురపోవకత నిదురుంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది, నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకుని. నాకు నిద్రపోవడం అలవాటు లేదు, నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడెవరు? నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు, నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నట్టు. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమలదల్లి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన జోజో యనచున్. సామాన్య గృహాల్లో జోజో జోజో అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జోజో అని అలాగే పడిపోయింది. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో, ఆ యశోద ఎన్ని ఆటలాడాడు నిజంగా యశోదతో. ఎక్కడికో వెళ్ళేవాడు చాటున కూర్చుని ఎవ్వరూ చూడకుండా మట్టి తినేస్తుండేవాడు. బలరాముడు వచ్చి అమ్మ అమ్మ మట్టి తినేస్తున్నాడమ్మా అనేవారు. అమ్మ వెళ్ళి ఆ నోరంతా శుభ్రంగా నోట్లో వేలు పెట్టి కడిగేస్తుంది. అమ్మ ఇలా 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 పళ్ళ మధ్యలో పెట్టి కంఠం పట్టుకుని ఉమ్ము అని చెప్పి కడిగించి నాలికి ఇలా ఇలాను అనే దవడల్లో ఉన్న మట్టి అంతా తీసేసి వేలు పెట్టి ఇంకెప్పుడు ఇలా అనేది కానీ కొట్టలేకపోయేది. ఎందుకని? సర్వ జగత్తులను నిర్వహించే పరమాత్మ ముఖంలో ఆ సంతోషం ఆ నవ్వు చూసేటప్పటికి ఆవిడ ఏమీ చేయలేకపోయేది. ఆఖరికి ఓ రోజున మళ్ళీ దొంగతనంగా మట్టి తినేస్తున్నాడు. ఆయన భార్యేగా భూకాంత మట్టి తింటున్నాడు. చూశాడు బలరాముడు. అమ్మా అమ్మ మళ్ళీ మట్టి తినేస్తున్నాడమ్మా అన్నయ్య అన్నాడు. ఆ తమ్ముడు మట్టి తినేస్తున్నాడమ్మా. పరిగెత్తుకొచ్చింది యశోద చేయబట్టుకుంది. ఏరా మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింతువు అన్నయో సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎంత గొప్పగా పడ్డాయండి పోతన గారికి పద్యాలు. ఏరా అన్నయ్య చెప్పాడు, నీ స్నేహితులు చెప్తున్నారు మన్ను తింటున్నావు, ఇది ఎక్కడికి కర్మరా? మన్ను తినడం ఏమిట్రా? చక్కటి వెన్నలేదా ఇంట్లో? పాలు లేవా? ఇటు మట్టి తింటామేమిటి? అంతే. ఇలా చూశాడు అన్నయ్య వంక నేరం చెప్పాడని. స్నేహితుల వంక చూశాడు. ఇంత పిల్లాడు కళ్ళకి కట్టినట్టు చూపించారండి పోతన గారు. అమ్మిలా చేయి పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంది, ఎక్కడికి తప్పించుకోలేడు. తన మీద చాడీలు చెప్పి పట్టించేస్తున్నారని కోపం. అందుకని అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగ దారి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. ఏమిటమ్మా నేనేమన్నా పిల్లాన్ని అనుకుంటున్నావా? చేతకాని వాడిని అనుకుంటున్నా? అన్నయ్య తమ్ముళ్ళు అలాగే చెప్తారమ్మా స్నేహితులందరూ. నేనేం మట్టి తినలేదమ్మా, నిజంగా నేను మట్టి తినుంటే అమ్మా నేను నోరు తెరుస్తాను, వాసన చూడమ్మా, నా నోరు వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. పిల్లాడంత దబాయించంత గబగబగబగబ మాట్లాడేస్తుంటే ముచ్చటేసేసింది శివకి. ఏది నోరు తెరు వాసన చూస్తాను అని నోరు తెరిచాడు. పిచ్చి తల్లి వాసన చూద్దామని దగ్గరికి వెళ్ళింది. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖముందు జలధి పర్వత వన శిఖి భూగోళ తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సమస్త బ్రహ్మాండములు నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరగయున్నదానను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజాండమ్ము ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఆశ్చర్యపోయింది. వీడి పిల్లాడా పరమాత్మ అనుకుంది. తనని ఎక్కడ పరమాత్మ అనుకుంటుందో అమ్మ ప్రేమకి దూరం అయిపోతానని మాయకి అమ్మేశాడంతే. చీకటి పడింది. ప్రదోష వేళలో పిల్లలకి అన్నం పెడుతూ పూర్వం చీకటి పడేటప్పటికీ అమ్మా మాధవ కబలం తల్లే అంటూ వచ్చేవారు. ఇంట్లో మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళకి వేసేసేవారు. వాళ్ళు ఆ పిలుపు అది వాళ్ళ రూపం కొంచెం భయంకరంగా ఉండదు. కర్ర పట్టుకుని సాయంకాలం వేళ కుక్కలు వెంటబడతాయని ఓ సిలవర్ బళ్ళం పట్టుకుని వస్తుండేవారు ఇంటి ముందుకి. అమ్మా మాధవ కమలం తల్లే అన్నాడు. అప్పుడే చెప్పింది, ఒరే అన్నం తినరా అని. ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి నోట్లో అన్నం పెడదా అంటే అని పెట్టు కూర్చున్నాడు. తింటలేదు అన్నం. కోపం వచ్చి అంది యశోద, భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అవునరా, నేను పిలిచి ముద్దుగా చక్కగా గోరు ముద్దలు కలిపి వెన్న అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగి ముష్టి వాళ్ళు వస్తారు, అమ్మా మాధవకబలం తల్లి అంటారు. నిన్ను తీసుకెళ్లి వాడి పాత్రలో పారేస్తాడు. వాడు అందులో పెట్టి మూత పెట్టి నిన్ను పట్టుకుపోతాడు. వాళ్ళు ఊరి చివర రావి చెట్టు కింద కూర్చుంటారు బాగా చీకటి పడ్డాక. అప్పుడు మూత ఇస్తారు, నిన్ను అక్కడ కూర్చోమంటారు. వాళ్ళు తెచ్చుకున్న అన్నం అంతా తింటారు. అప్పుడు ఆకలేస్తుంది కదా, అప్పుడు బాబు నాకు కూడా కొంచెం పెట్టరా అండి అని అడుగుతూ కానివి నోర్మై
అని వాళ్ళు తింటారు. అప్పుడు ఏడుస్తూ కూర్చుంది కానీ అప్పుడు అమ్మ ఉండదుగా పెట్టడానికి అంది. అలా చూస్తున్నాడు. ఈలోగా నిజంగా ఎవడో వచ్చి అమ్మ మాధవ కబళం తల్లి అన్నాడు. ఏదో పట్టుకెళ్ళి వేద్దామని పాప ఆవిడ అటు తిరిగింది. వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకుని 2 కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మ అమ్మ నన్ను వేసేయకమ్మా మాధవ కబళం తల్లి అంటూ వచ్చిన బిచ్చగాడికి వేసేయకమ్మా అన్నాడు. ఏమిటో పొద్దున్న నోట్లో లోకాలు చూసినట్టు అనిపించింది కానీ నా భ్రాంతి పిచ్చి పిల్లాడి ఇంత భయస్తుడు వీడి నోట్లో లోకాలు ఏమిటని పిచ్చి తల్లి మళ్ళీ మాయ వహించేసి స్తన్యం కుడుపుతూ పాలు తాగుతూ ఉండేవాడు. మళ్ళీ విశ్వరూప సందర్శనం చేయించాడు తల్లికి. అసలు నిజంగా యశోద ఆడుకున్న ఆటలు విన్న పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఏమిటి లోకాలని పరిపాలించగలిగినటువంటి పరమేశ్వరుడికి తీసుకెళ్లి నా కొడుకని చెప్పి పాలివ్వడమా? ఈ లోకాలన్నిటికీ ఇలా వేలు చూపించగలిగిన పరమాత్మకి నందుడు వస్తుంటే భయంగా నక్కి నించోడమా? ఆయన చెప్పులు ఇప్పితే తీసి పక్కన పెట్టడమా? నాన్నగారండి నాన్నగారండి అని మంచినీళ్లు తెచ్చివ్వడమా? ఏరా అంటే నాన్నగారండి ఆవుల్ని తీసుకొచ్చాను అని భయంగా చెప్పడమా? ఏం పుణ్యం చేశారయా వీళ్ళిద్దరూ అంటే ధరాద్రోణుల వృత్తాంతం చెప్పవలసి వచ్చింది సుఖబ్రహ్మ. మహానుభావుడు కృష్ణ భగవానుడి లీలలు ఎన్ని లీలలండి, కళ్ళకి కట్టినట్టు వర్ణించారు. నేను ఇన్ని లీలలు ఎందుకు తలకొట్టుకు చెప్తున్నానంటే కృష్ణావతారంలో కృష్ణలీలలు వింటే మనసు మీద దాని ప్రభావం ఉంటుంది అని ఓ వాక్యం చెప్తే దాని అర్థం ఏమిటో బాగా ఆవిష్కరించిన వాడిని కాకుండా పోతానని. అవి వింటున్నప్పుడు మన మనసులో కృష్ణ పరమాత్మ యొక్క ముద్ర ఎలా పడుతుంది, ఆ లీలల వలన మనకి ఎంత ప్రయోజనాన్ని చేకూర్చాలని చేశాడన్న దానికోసం నేను ఈ లీలల్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా ఆ కాళీయమర్దనంలో విసదామోదరు పాదగాతనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం వసహం వై పగిలిన్ మళుల్ చదరగా నాస్యంబులన్ చోణితం వెసగన్ దంస్ట్రలు నుగ్గుగా గరడ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ తోక పట్టుకుని ఆ పడగల మీదకెక్కి ఒక్కొక్క పడగ కిందకి దిగేట్టుగా బుద్ధి పైకి లేస్తుంటే మళ్లీ ఎక్కి తొక్కుతుండేవాడు. యమునా బీజ మృదంగ వజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పశుపతిన్ గంజాక్షు నిర్మద్దనాక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. అద్భుతమైనటువంటి తాండవం ఆ కాళీయుడి పడగల మీద. ఎన్ని లీలలు ఒకటా రెండా? ఇన్ని లీలలు చేశాడో మహానుభావుడు. ఆఖరికి గోపాల బాలురందరితో కలిసి చల్ది తినడం. మనం ఏదో ఆ కార్తీక మాసం వచ్చేటప్పటికి వనభోజనం అంటాం. అసలు నిజంగా వనభోజనానికి ఆద్యుడెవరు అంటే కృష్ణ పరమాత్మే. గోపాల బాలురందరితో కలిసి ఆ చల్ది బంతులు తినడం కోసమని బయలుదేరాడు. ఏదో ఇంట్లో ఉన్నటువంటి సద్యన్నం ఆవకాయ ముద్దలు పట్టుకుని బయలుదేరారు వాళ్ళందరూ. ఓడి పెసరావకాయ, ఓడి ఆవకాయ, ఒకటి మాగాయ, ఒకటి కాయావకాయ, రకరకాల బూరగాయలు అన్ని పట్టుకుని బయలుదేరారు. అందరూ వెళ్ళారు. చిత్రం ఏమిటంటే ఆ పిల్లలకి కృష్ణ పరమాత్మ చెప్తే తప్ప ఆకలేస్తోందన్న విషయం కూడా తెలియదు. ఆ స్వరూపం అటువంటిది. ఎండన్మగ్గితిరకటింబడితిరా రెండు ఎలా విచారింపగా రెండో బాలకులారయనచున్. ఆకలేస్తోంది, మీకు ఎండెక్కిపోయింది, రెండిరా అన్నం తినండిరా అని అందరినీ పిలిస్తే వాళ్ళు ఇలా పంక్తి వేసుకుని తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడు కనపడాలి. అందుకని వాళ్ళు గుండ్రంగా కూర్చుంటారట. పోతన గారు అన్నారు, జలజంత స్థిత కన్నికం తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజించిరతటన్ గోపర్భపుల్ భూవరా. జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న వాళ్ళందరూ ఒక పద్మం ఎలా ఉంటుందో దానికి రేకులు చుట్టూ ఎలా ఉంటాయో అలా ఉంటే మధ్యలో దుద్దులో కృష్ణుడు నించుంటాడు. వాళ్ళకి ఎంత భక్తి అంటే తెలిసో తెలియకో ఆ మధ్యలో నిలబడిన కృష్ణుడు ఏదో పరమాత్మ స్వరూపంగా నిలబడ్డం కాదు. ఆవుల్ని దూడల్ని కాసే కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే మట్టి కాళ్ళతో మట్టి చేతులతో పొద్దున్న స్నానం చేయరు, సాయంకాలం స్నానం చేస్తారు గోపాల బాలురు. అందరితో కలిసి వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడి కూర్చుని తినడం కూడా కాదు, అలా నిలబడి కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబుజునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీకడా చంక నిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వలిచే తన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభుక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. పోతన గారు పొంగిపోయారంతే. అసలు ఆయన మధ్యలో నిలబడి
ఆ పైన దట్టి తీసి ఇలా కడుపుకి అడ్డంగా పెద్ద బట్ట కట్టి ఏదో దిండు కట్టినట్టుగాను ఆ వేణువు తీసి అందులో పక్కకి దోపుకుని ఆవుల్ని దూడల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి బోరా కర్ర తీసి చంకలో పెట్టుకుని ఈ చెయ్యి ఇలా అంటే ఓ పడిపోతాయి, అందుకని ఇలాగే పెట్టుకుని అమ్మ పెట్టినటువంటి ఆ మేగడ పెరుగు ముద్ద ఒకటి ఎడం చేతిలో పెట్టుకుంటే కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఆవకాయ పెచ్చు తినను ఓడిచ్చాడు, మా ఇంట్లో మాగాయ ముక్క తినను ఓడిచ్చాడు, అవన్నీ వేళ్ల మధ్యలో పెట్టుకుని ఇలా నాక్కుని ఇలా ముద్ద తింటూ వాడిచ్చిన ఎంగిలి ముద్ద తింటూ వాళ్ళల్లో వాళ్ళు ఇందులో పాత్రలోది అందులో పాత్రలోది ఏరుకు తినేస్తుంటే నేను ఇందుకు ఇలా చేయించుకోవడం, అందుకని అలా తినేస్తుంటే వాళ్ళు సంతోషంగా ఆ మధ్యలో నిలబడి తింటున్న ఎవరా కృష్ణుడు? యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. యాగభోక్త అయిన కృష్ణ పరమాత్మ స్వాహాకారంతో ఇస్తే తినవలసిన వాడు గోపాల బాలుల మధ్యలో ఇంగిళ్ళు తింటుంటే రంభాదులు నాట్యం చేశారు పైన. ఏమీ ఆశ్చర్యం రా, ఇంతకి కిందకు వచ్చేశాడో పరమాత్మ. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టెదనరాని అవయవముల యందు అందముందే. ఏమి అద్భుతం! వికారములు లేని పరమాత్మ యజ్ఞభోక్త వీళ్ల మధ్యలో నిలబడి సద్యన్నం తింటున్నాడా అని తెల్లబోయారు. అది కృష్ణావతారం అంటే అంత కిందకొచ్చేసింది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయి వాడు పరమాత్మ అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు. ఏమీ తెలియని వాళ్ళ వెళ్ళి చూశాడు, ఓహో నా కొడుకు నా నాభికమలంలో పుట్టినవాడు నన్నే మాయి చేద్దామని ఆవుల్ని దూడల్ని పట్టుకుపోయాడు. ఆయన పట్టుకుపోతే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. మళ్ళీ ఏ ఆవుల్ని ఏ దూడల్ని ఏ మచ్చలున్నదాన్ని అలా ఆవుల్ని దూడల్ని చూసి ఇలా వచ్చేటప్పటికి పిల్లల్ని దాచేశాడు. వీళ్ళని దాచేస్తేనే సృజించలేనా ఏమనుకున్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సగ్వేణు విషాణ భూషణ భయో భాషాగుణాఖ్యాన తత్పరతల్ద వీడవకుండ దల్చె విబుడా వత్సర్భకాకారముల్. ఏ ఆవు ఏ దూడ ఏ తోక దేని అలవాటు ఎలా ఉంటుందో, ఏది కుమ్ముతుందో, ఏది సాధువుగా ఉంటుందో, ఏది ఎంత పాలిస్తుందో, ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడుంటాడో, ఎవడు సన్నగా ఉంటాడో, ఎవడు లావుగా ఉంటాడో, ఎవడు ఎక్కువ తింటాడో, ఎవడు తక్కువ తింటాడో, ఎవడు పరిగెడతాడో, ఎవడు కూర్చుంటాడో, ఎవడు నీరసంగా ఉంటాడో, ఎవడికి అనారోగ్యమో, ఆ పిల్లల కింద ఆవుల కింద దూడల కింద తానే మారిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికే పోని తల్లులు గుర్తుపట్టగలరా? ఏ తల్లులకే బాలకు లేతెరుగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసిన వనీనాథ అన్నాడు సుఖబ్రహ్మ. ఏ తండ్రి దగ్గర ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించేటట్టుగా తానే మారిపోయి ఇంతమందితో ఉన్నాడు. బ్రహ్మగారు అలా లోపలికి వెళ్ళి అన్నీ బంధించి పైకొచ్చి చూశాడు, అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన తెల్లబోయాడు. బ్రహ్మ పంపునగాని సృష్టి జరగదు ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే ఆ ఒక్కటి బ్రహ్మవు అది చూడగా. బ్రహ్మ నేను సృష్టించాలి, నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు? ఓహో వాడు రా బ్రహ్మమో పరబ్రహ్మము వాడు నన్ను కన్న తండ్రి. పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఆవుల్ని దూడల్ని కాస్తూ వెన్నముద్ద తింటున్నట్టుగా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే అప్పుడు అది కృష్ణావతారం యొక్క మహాత్యం. అంటే బ్రహ్మగారంతటి వాడు ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగానాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములి నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అని అడిగాడు. నాకొద్దు దిక్కుమాల బ్రహ్మపదవి తీసేయి. ఇంతమంది పిల్లలు ఎన్నడునైన యోగి విభులవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయు కైవడి చేడియాడుచున్ కౌగిట చెచ్చుతున్ తన్నుచు గుజ్జుతున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఈ భూమండలం మీద ఆడుకుంటుంటే ఏమీ తెలియని గోపాల బాలులు నిన్ను కౌగులించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు. అదా అదృష్టం, బ్రహ్మపదవి అదృష్టమా? ఎందుకు వచ్చింది? మాయ కమ్మింది నాకు. వద్దు తీసేయి. ఈ గోపాల బాలులలో ఎవరి పాదానికైనా అంటుకున్న ధూళి నా నాలుగు తలకాయల మీద చల్లుకుంటాను, నాకు అనుమతి అన్నాడు. అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మసనాతనం అంటారు వ్యాసుల వారు మూల భాగవతంలో. అంత అద్భుతమైనటువంటి అవతారం. అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవులను. అసలు నిజంగా కృష్ణ పరమాత్మయే లేకపోతే పాండవులు లేనే లేరు.
ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల ఎంత రక్షించాడో. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిర్జించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి. ఇదే సమయం, చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు, మీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ధర్మరాజు గారు అడిగితే, ఒరేయ్ మనవడా, నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది. ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది. శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి. శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను, ధనస్సు కింద పెట్టేస్తాను. ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడిని నా మీద బాణప్రయోగం చెయ్యమను, ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి, ఆ బాణపంజరంతో కింద పడిపోతాను, తర్వాత మీరు యుద్ధం చెయ్యండిరా అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు. ద్రోణాచార్యుల వారు ఒకానొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు, ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం అని. ఒక్కటే కార్యం, భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసిన తర్వాత గట్టిగా అరు, అశ్వత్థామ హతః అన్నారు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామ హతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు. నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తికెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజా. అశ్వత్థామ హతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు. మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు, నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు. కొడుకు మీద వ్యామోహం, అందుకని అశ్వత్థామ హతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా, నేను అననన్నాడు. ప్రాణమే పోయినా నేను అన్నా, అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి, పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామ హతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధమాడ్డం అని. ధర్మరాజా అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే, వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టజ్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది? ఇవన్నీ ఒకెత్తు. సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరం ఇమ్మన్నాడు. పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు, పాశుపతాస్త్రం నేనే ఇచ్చే అర్జునుడికి. అర్జునుడిని తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు. అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడిని నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుకనే సైంధవుడిలో అడ్డుపడ్డాడంటారు. రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు, కొడుకు చచ్చిపోయాడని. ఏడిచి మీరు నలుగురు ఎందుకు వెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని. సైంధవుడు అడ్డుపడ్డాడు, అతనికి వరం ఉందన్నారు. తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానన్నాడు. అర్జునుడు బానే పడుతున్నాడు ఆ రాత్రి, కృష్ణుడు నిద్రపోలేదు.
మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు రా అనిపిస్తుంది. ఆఖరికి అటు ఇటు దొర్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు. ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. ఎలా నిద్రపడుతుంది? తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారు తక్కువడా? అర్జునుడినొక్కడిని ఆపేస్తే చాలు, రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది. రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు. ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి. యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు. స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి. వెళ్ళలేకపోయాడు అర్జునుడు. వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నించుని శకట వ్యూహం పన్నాడు. శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవుణ్ణి. పొద్దున్నైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దు ఒరిగిపోతోంది. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా మొదట్లో ఉన్నాడు. వ్యూహాన్ని ఛేదించనే లేదు. అయిపోయింది, సూర్యాస్తమయ వేళ అయిపోయింది. సైంధవుడు సంతోషపడిపోతున్నాడు. అమ్మయ్య, ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, నేను చచ్చిపోనని. చిన్న బుచ్చుకున్నాడు అర్జునుడు. అయిపోతోంది సూర్యాస్తమయం, కాబట్టి చంపలేని సైంధవుణ్ణి. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం, నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే. చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ. చూశావా, తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు, జాగ్రత్త వహించు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు. మాయాతిమిరాన్ని సృష్టించాడు. అది సూర్యుడిని అడ్డింది. సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా మాటలు చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావా అడిగో సైంధవుడు కొట్టేయన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా, మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవ్వలేదనుకుంటున్నారు. సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల 100 ఒక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు, వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయద్రథుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది. ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడి ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 ఒక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టేస్తాడో, తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 ఒక్కలవుతుంది అన్నాడు. బావా, నీకు తెలియదు, వాళ్ళ తండ్రి శాపం ఉందా, తల కింద పడిపోతే నీ తల 100 ఒక్కలైపోతుంది, అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడి తల కింద పడకుండా పైన బంతులాడాడు. బావా, ఇటు యుద్ధం కష్టంగా ఉంది, పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ శమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేళ అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు. ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు, వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయ అన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా, అర్ఘ్యమిద్దామంటే చేతిలో తలకాయ పడింది, చెయ్యని ఇలా అన్నాడు కొడుకని చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల 100 ఒక్కలవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ 100 ఒక్కలైంది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును, పాండవులేమవు. మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది. ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది, తల నరికేస్తుంది. వెంటనే తన బొటనవేలు పెట్టి రథాన్ని నొక్కాడు. 5 అంగుళాలు కిందికి దిగిపోయింది. రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది. ఆ కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు దక్కాడు. భగదత్తుడు యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి కొట్టేస్తుంది. దానికి ఇంకెదురులేదు. అది వచ్చేస్తోంది. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు. నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది. అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి. ఏమి కృష్ణ, నీ చేతకాని వాడినా అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు, నేను యుద్ధం చేయలేనా, ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు. బావా, నీకు తెలియదు, ఒకానొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమినంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద. అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది. మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు. ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు. నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు, నీ సాధ్యం కాదు.
అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను, ఇప్పుడు సంహరించు భగదత్తుణ్ణి అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు. అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల నుంచి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణాస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు తిరగలేరు కాబట్టి వెళ్ళిపోతుంది, ఎవరినీ చెనకదు. ఎవ్వరూ చేతిలో ఆయుధం పట్టుకోకండి అర్జునుడి కిందకి దోహించాడు, తను దూకేశాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడు మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టండి గద పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం. ఎక్కడ చంపేస్తుందో అని అర్జునుణ్ణి తీసుకుని పరుగున వెళ్లి ఆ రథం మీదకి ఎక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి తోసేశాడు. ఆ గద లాగేసుకుని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు. దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. ఎన్ని మాటలు రక్షించాడు. ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు. ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాదులను. లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. ఆఖరికి ఒకానొక సమయంలో అయితే అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు. మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి, నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు, నేను ఇంత బాధపడ్డాను, నీకు చేత కాకపోతే ఆ గాంధీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, గాంధీవం నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని నన్ను ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞాభంగం చేయకూడదు. కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి, అన్నయ్యని ఎలా అని అడిగాడు. అడిగితే అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీవం ఎవరికన్నా ఇచ్చేయి అన్నవాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా? ధర్మరాజు అన్నాడా? అందుకని అన్నయ్యని చంపేస్తావా? ఇదెక్కడి ప్రతిజ్ఞ? చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని, తండ్రిని కాని, అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే, అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే, ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే. అందుకని ఏకవచన ప్రయోగం చేయి, నువ్వు అని మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, అక్కడతో వదిలిపెట్టేసేయని. ధర్మరాజుని నువ్వుని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు. కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే, ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు, నేనే చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదోటి మొదలెట్టావా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది రా నాయనా అన్నాడు. అన్నయ్యనంత మాట అన్నాను, అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే. ధర్మరాజునంత మాట అన్నాక ఇంకా నేను యుద్ధం చేయను అన్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే, నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే. ఎవరైనా వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టు అన్నాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరినీ. ఒకసారా, రెండుసార్లా, ఎన్నిసార్లు? ఆఖరికి యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి, బావా నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అర్జునుడు కిందకి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు. కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళ్ళిపోమ్మన్నారు పతాకం మించి. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకారంటే రథం భగ్గున కాలిపోయింది. అడిగాడు అర్జునుడు, బావా ఇదేమిటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు. నాయనా ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను. ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను. కాబట్టి బావా రథం కాలిపోయింది అన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా? మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు. అన్న బలరాముడే భీమసేనుణ్ణి చంపుతానన్నప్పుడు కాపాడాడు. ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత
నూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కారణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరకు రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు. ఆ ధృతరాష్ట్రుడు వచ్చి, ఆయన బాహుబలం అటువంటిది, గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ భీముడి విగ్రహం పిండైపోయి కింద పడిపోయింది. అయ్యో భీమా చచ్చిపోయావా నాయనా అని దొంగేడుపు మొదలెట్టాడు. నువ్వు ఎడవక్కర్లేదులే, భీముడు బ్రతికే ఉన్నాడు, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు. లేకపోతే ఏమైపోను, గాంధారి పంచపాండవుల్ని శపించాలనుకుంది. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడితే హడిలిపోయి పారిపోయారు ఒక్కొక్కడు. చిట్ట చివర ధర్మరాజుని పిలిచింది. అమ్మ తప్పు చేసిన పిల్లాడిని పిలిస్తే, అమ్మా కొట్టినా నీ ఇష్టం, చంపినా నీ ఇష్టం, అమ్మా తప్పు చేశానండి కాళ్ల మీద పడిపోతే ఏమీ చేయలేని తల్లిలా ధర్మరాజు వచ్చి గాంధారి కాళ్ల మీద పడిపోతే పెద్ద నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పు విడిచినప్పుడు ఆవిడ కళ్ళకి కట్టుకున్న బట్ట జారింది. జారినందుకు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతి ఆ ధర్మరాజు గారి పాదాల వేళ్ల మీద పడింది. ఆయన వేళ్లు కాలి బొబ్బలెక్కిపోయాయి. అంతటి తీవ్ర దృక్కులతో చూసింది. చిట్ట చివరికి పాండవులను రక్షించినందుకు గాంధారి వలన కృష్ణ పరమాత్మ శాపం పొంది అవతార పరిసమాప్తి చేశారు. భక్తపరాధీనుడై మహానుభావుడు ఎంతమందిని రక్షించాడో. అందుకే భీష్మాచార్యుల వారు భాగవతంలో స్తోత్రం చేస్తూ, త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల. ఆయన వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటేట కురుక్షేత్రంలో యుద్ధానికి, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, 3 లోకములు కూడా ఆకర్షింపబడేటంతటి అందమైనటువంటి నీలమేఘ ఛాయతో ఉంటాడు. తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త బంధుర సేవ్యమై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అంటాడు. ఆ ప్రాభాత నీరజ బంధు ప్రభమైన అంటే తామర పువ్వులకు మిత్రుడైనటువంటి ప్రభాతకాల సూర్య భగవానుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి చేలమును కట్టుకున్నటువంటి వాడు. అటువంటి కృష్ణుడు అర్జునుడి రథం మీద కూర్చుని సారథ్యం వహించాడు కాబట్టి బ్రతికాడు. అదిగో ఆ భక్తపరాధీనుడైన కృష్ణుడున్నాడే, ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకున్నాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుగితమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు. ఆయన కర్మ. ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు. రథం ఇటు పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది, బాణం ఉంటుంది. అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొడుస్తాడు. పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి. ఆయన కర్మ కాలి చేశాడా సారథ్యం. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై, ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకి రేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి అంటుకున్నవాడై, అయినా కూడా జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతము అన్నాడు. నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి ధాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తుంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే, ఆయన నా మనస్సుని ఆవేశించుగాక. అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోరుహములన్ నానా విధానోరూపకుడయ్యొట్టు ఈశ్వరుని ప్రార్థింతు నశ్రాంతమున్ అంటాడు. ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారితోటి. ఎందుచేత అంటే సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారికి ఇచ్చారు. ఈ పద్యంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇటు సర్వసైన్యాధిపత్యం భీష్మాచార్యుల వారిది, అటు కృష్ణుడు ఏ ప్రతిజ్ఞ చేశాడని అడిగాడు భీష్ముడు. ఆయుధం పట్టట, కేవలం సారథ్యం మాత్రమే చేస్తాట,
అలా ప్రతిజ్ఞ చేశాడన్నారు. ఓహో, అలా ప్రతిజ్ఞ చేశాడా, కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. భక్తుడు నెగ్గాలా, పరమేశ్వరుడు నెగ్గాలా? యుద్ధం వచ్చింది, కృష్ణుడు ఆయుధం పట్టడుగా. భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తే భీష్ముడు నెగ్గుతాడు, కృష్ణుడు ఆయుధం పట్టకపోతే కృష్ణుడు నెగ్గుతాడు. భగవంతుడా భక్తుడా ఇద్దరికీ వేదిక కురుక్షేత్రమైంది. భీష్మాచార్యుల వారు విపరీతంగా బాణ పరంపర విడిచిపెట్టేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణుడు, పూచిన మోదుగు చెట్టును కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. రక్తం కారిపోతోంది అర్జునుడికి. అంతే, మరిచిపోయాడు తన చేసిన ప్రతిజ్ఞ. కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎవరు నాకు దిక్కు అంటే చెప్పాడు. అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడ అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి పగ్గాలు విసిరి పారేసి రథం మించి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం బులకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసిందిట. ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార వేసుకున్న పచ్చటి ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది. బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంట పడుతుంటే నేను సారథ్యం చేస్తుండగా నా వెనక నువ్వు ఉండగా నాకు పరమభక్తుడమైన నిన్ను నా ఎదురుకుండా ఇన్ని బాణాలు పెట్టి కొట్టేస్తాడా? సంపేస్తాను ఇవాళ భీష్మాచార్యుల వారిని ఏమనుకుంటున్నాడోనని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అర్జున విడిచిపెట్టవాయా, ఏమిటి మాట్లాడుతున్నావు? నేనుండగా నిన్ను చంపుతాడా? ఏమిటా బాణాలు వేయడం? సంపేస్తాను ఇవాళ భీష్ముండని తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చంపేద్దామని వచ్చేసినటువంటి భక్త పరాధీనుడైన కృష్ణ భగవానుడున్నాడే, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంతటి మహానుభావుడు కృష్ణావతారం అంటే ప్రాతస్మరణీయం. ఆ కృష్ణ భగవానుణ్ణి తలుచుకుంటే చాలు జగదాచార్యుడు. ఎన్ని యుగాలైపోయినా కూడా లోకానికి జ్ఞానాన్ని పెంచిపెట్టడానికి భగవద్గీతనిచ్చినటువంటి మహానుభావుడు, అనుగీతనిచ్చినటువంటి మహానుభావుడు. అంతటి కృష్ణ పరమాత్మ, అంత గొప్ప అవతారం, పరిపూర్ణావతారం. అటువంటి కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం కల్కి అవతారం.